మొత్తం మీద వరకు గుడికి తెచ్చుకోలేదు. ఆకే మాకు రక్షణ, టేకాకే మాకు రక్షణ. చూడండి, చాలా దూరం నడిచాము అడవి దారి గుండా. వెహికల్స్ రావడానికి ఛాన్సే లేదు. చూడండి, ఊరు వచ్చేసాము. కొండ నుంచి వ్యూ ఎలా ఉంటుంది? ఇదిగో చుట్టూ కొండలే, కింద ఊరు వచ్చిందండి. హాయ్, హలో, అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మేము ఒక దట్టమైన అడవిలో ఒక ఊరు చూపించడానికి అయితే వచ్చేసాము. ఆ ఊరు ఏంటంటే చాలా దూరంగా ఉంటుంది, దానికి రోడ్డు ఉంది. ఆ ఊరికి చాలా దట్టంగా ఉంటుంది. ఆ విలేజ్కి అసలు ఆ రోడ్డు అనేది కన్స్ట్రక్షన్ అవ్వలేదు. ఇంకా ఆ ఊరి జీవన విధానం ఎలా ఉంటుంది అనేసి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము తీసుకెళ్తున్నాం. మీకు చాలా దూరంగా ఉంటుంది. మేము ఇప్పుడు చాలా దూరం కానీ నడుచుకుని వచ్చాము. అంటే బళ్ళు రావడానికి అసలు ఛాన్సే లేదు, కానీ మేము రిస్క్ చేసి మరి కొంత దూరం బండి తెచ్చాము. చూడండి, కొంత దూరం బండి తెచ్చాము. కొంత దూరం బండి తెచ్చిన తర్వాత ఇప్పుడు నడాలి చాలా దూరం. ఆ పైకి, ఆ పైన కనిపిస్తుంది కదా ఎదురుగా, ఆ సెంటర్లో స్తంభం ఎదురుగా, అక్కడికి ఆ పైన ఎక్కాలి. పైకి వెళ్ళి అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాలి. చాలా దూరం అయితే ఉంది. అసలు ఆ రోడ్డు లేకపోవడం వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అనేది మీకు మేము చూపించబోతున్నాం. ఇంకేం చెప్పాలి, వాళ్ళు పడే అసలు వాళ్ళు సిటీకి వెళ్ళాలంటే, ఏదైనా సరుకులు అవసరాలకి ఏదైనా తెచ్చుకోవాలంటే అసలు ఎలా వెళ్తారు, ఎలా కష్టాలు పాలవుతారు, ఎలా నీరు దొరుకుద్దా లేదా, వాళ్ళు ఏమైనా తెచ్చుకోవాలంటే, లేక ఒంట్లో బాగాలేకపోతే అసలు ఎలా వెళ్తారు హాస్పిటల్కి అనేది దాని గురించి ఈరోజు మేము మీకు చెప్పబోతున్నాం. అక్కడ వెళ్ళి తెలుసుకుని మీకు చెప్తాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అలా వెళ్తూ మీకు చూపిస్తాం. ఈసారి అయితే లాంగ్ లెంత్ వీడియోస్ అయితే ఏం పెట్టము. చాలా దూరం కాబట్టి మొత్తం తీసిన లాంగ్ లెంత్ అయిపోద్ది. మీకు వెళ్ళే వే అయితే మీకు కొంచెం కొంచెంగా చూపిస్తాం, మొత్తం అయితే చూపించలేము. సరే, వెళ్దాం రండి. చూడండి గైస్, ఏ విధంగా ఉందో దారి అనేది చాలా దారుణంగా ఉంది వెళ్ళడానికి కూడా. ఇది యాక్చువల్గా అయితే వాళ్ళు నడుచుకునే దారి ఇది, కానీ మేము బండి తీసుకొచ్చాము. అంటే చాలా దూరం నడవాలండి, అందుకే సగం దూరం అయినా బండిలోకి వెళ్ళేసి అక్కడి నుంచి అయినా నడుచుకొని వెళ్ళొచ్చు అనేసి మేము టైం సేవ్ అవుద్దనేసి ఈ విధంగా వెళ్తున్నామండి. చూడండి, దారి అయితే అసలు బళ్ళతో వెళ్ళడానికి అయితే అవ్వదు. ఇక్కడ చిన్న గ్రామం ఉంది, అందుకే ఇది స్తంభాలు అనేది వేసి ఉంచారండి. ఆ దగ్గరలో కనిపిస్తుంది చూడండి, దగ్గరలోనే. అక్కడి నుంచి మళ్ళీ మనం నడుచుకొని వెళ్ళాలండి ఆ కొండపైన. మీ గురించి మేము చాలా కష్టపడి వీడియోలు తీస్తున్నాము. మీరు ఒకవేళ మా వీడియోస్ కొత్తగా చూసినట్లయితే మా లాస్ట్ వీడియోస్లో అన్నీ ఒకసారి చెక్ చేయండి. ఐ హోప్ మీకు అన్నీ నచ్చుతాయి అనుకుంటాను నేనైతే. ఈ వీడియో కూడా మీకు ఏమనిపిస్తుందో లాస్ట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా కొత్తగా వాళ్ళు చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూడండి, చుట్టూ కొండలే. ఇవి ఇంకా సాగు చేస్తున్నారన్నమాట, క్లీనింగ్ చేస్తారు ఈ కొండ. అంత క్లీనింగ్ ఉంది చూడండి, దట్టమైన అడవుల్లో కూడా. ఇవన్నీ ఫారెస్ట్ ల్యాండ్ అండి అసలుగా అయితే. ఇది ఒక విలేజ్ చూడండి. ఇక్కడ వాటర్ సప్లై కూడా చాలా బాగుంది. పనిలో పని ఊరి గురించి చూడండి కూడా చూపించేస్తాను. వాటర్ ఇదే మోటార్ కాదండి, ఇక్కడ స్వచ్ఛమైన నీరు లాగించుకొని ఇదే ట్యాప్ పెట్టుకున్నారు చూడండి. వాటర్ ఎంత బాగుంటుంది అంటే తెలుసుకోలేదు. వావ్, చాలా మామూలుగా ఉండదు, స్వీట్గా ఉంది. ఇక్కడ చూడండి, జొన్న పొట్లము, కండులు, వంకాయ, చాలా రకాల పంటలు వేసారనమాట. ఇప్పుడు మనం ఆ కొండ దాటేసి వెళ్ళాలి నడుచుకుంటూ. మావాడు చూడండి ఆడుకుంటున్నాడు కుక్కతోనే. కుక్కలంటే ఇష్టము మాడికి. ఏయ్ నో బాగున్నా కొన్ని స్తంభం mga sup lang sili tila air ben bertambang pan direct deng liji agar jangan jor ko
కానీ Pong. మొత్తం orang foto. Malah pakan udah jarak ke air berarti. Ambil napang. Anak tayo sila ko din eh. Kanina po kung tambah tinanggal pa naman ha? Nang tambah mana sila ulin tekun dakang. Ah, Kok ya gampang din tasi dan sila ni lahir. pong. సరే సరే మేమండి వాళ్ళైతే అడిగాము వాళ్ళు అడిగాము కానీ ఏమన్నారంటే స్తంభం తిన్నకి వెళ్ళేసి రైట్ సైడ్ తిరిగిమన్నారు. మరి సిటీలో అయితే గూగుల్ మ్యాప్తో వెళ్ళిపోతాము మనం ఎక్కడే ప్లేస్ అయినా, కానీ అడవిలో కదా ఎలాగెళ్ళాలో దారి ఉందో లేదో మాకు తెలియదు కాబట్టి మేమైతే నడుచుకొని వెళ్ళిపోతున్నాము. దారి కనిపిస్తుంది అని వెళ్ళిపోతున్నాం కానీ నిజానికి ఎటువైపు వెళ్ళాలో ఏ విధంగా వెళ్ళాలో గమ్యం ఎటో కూడా మాకు తెలియదు. వాళ్ళు చెప్పారు స్తంభాలు తిన్నంగా వెళ్ళిపోండి, తర్వాత టేక్ చెట్టు ఎదురు చెట్టు కనిపించిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగిమన్నారు. అది ఎదుగుతున్నాం ఇంకెక్కడ దొరుకుద్దా అని ఆ చెట్టు కనిపించి అవ్వట్లేదు, ఎటు అవ్వట్లేదు. నడిచి నడిచి ఇప్పటికి 30 నిమిషాలు అవుతుంది. ఎంత దూరం ఎటు నడవాలి ఎటు అర్థం కావట్లేదండి. చూడండి ఇవన్నీ అడివే, మీరైతే మేము అబద్ధం ఏం చెప్పట్లేదు, ఇవన్నీ అడివే. కానీ మా వాళ్ళు రోజు ప్రయాణిస్తుంటారనమాట. ఇలాగా అప్ అండ్ డౌన్ చేయడం వల్ల క్లీనింగ్ ఉంటుంది. నడిచే దారి కూడా చూడండి ఇలాగ ఏ విధంగా ఉందో. మీకు వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ వాళ్ళకి మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. అలసిపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను, అలసిపోయి స్పీడ్గా నడుస్తున్నాం ఇంకా గమ్యం చేరడానికి. మళ్ళీ స్లోగా నడిస్తే అప్పటికే టైం అయిపోయింది బాగా. మేము వచ్చేసరికి హాఫ్ డే అనమాట. హాఫ్ డే అయిపోయిన తర్వాత వచ్చాం మేము, అందుకే స్పీడ్గా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. చూడండి ఇంకా కొండలు ఉన్నాయి, చుట్టుపక్కల కొండలే. మధ్యలో మేము లోయలో లాగా ఉన్నాం. లోయలో ఎంబడి వెళ్తామంటే ఇది ఒకవేళ వాటర్ గట్టి పడింది అనుకో ఇలాగ వెళ్తాయి అన్నమాట. చూడండి వాటర్ ప్రవహించే వే అన్నమాట దారి ఇవన్నీ. జంతువులు అయితే చెప్పక్కర్లేదండి ఫ్రెండ్స్, ఏ టైంకి ఎలాగ వస్తాయి చెప్పలేము. అది అదృష్టం, మరి చెప్పలేము. మేమైతే ధైర్యం సాహసం చేసుకొని వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మేము బతికేదా ఎలాగా అలాంటి ప్రదేశాల్లో కాబట్టి చెప్పక్కర్లేదు. చూడండి మంచి వ్యూ వచ్చింది, రాయలు కనిపిస్తున్నాయి. దారి ఇట వాళ్ళైతే ఇక్కడ వరకు చెప్పారు, మరి దారి అయితే ఇటు కనిపించట్లేదు. స్తంభం అయితే ఇంకా అల్లక్కడికి ఎండింగ్ అది. మరి ఇటు వెళ్ళాలా లేకపోతే ముందుకు వెళ్ళాలా? రండి ముందుకెళ్ళి చూద్దాం అలాగే దారి. చూడండి కనిపించింది, దూరం నుంచి కనిపించింది. ఏదంటే నొయ్యి, అడవి మధ్యలో నొయ్యి ఎలాగుందో చూద్దాం. అంటే ఇది మూగజీవులు అంటే అడవి జంతువులు తిని తాగడానికి అట్లా తయారు చేశారు. చూడండి తాగుతారు ఇది. ఇది ఇదిగో కింద అయితే జంతువులు తాగుతారు. జంతువులు తాగేది మంచిగా ఉంది కదరా, ఇది మనుషులు తాగేది ఏంటి ఇలాగుంది. దగ్గర చెమట తడిసిపోయాము. చల్లగా ఉంది వాతావరణం, కానీ నడక్కి వేడి అసలు. అవి మళ్ళా పైన అమ్మో ఇన్ని కుక్కలేటే, ఓ అమ్మో, అయ్యో కుక్కలు భయపెట్టించేస్తున్నాయి. పిల్లలు అర్థం కావట్లేదు. మా ఇంకో వీడియోగ్రాఫర్ వస్తున్నాడు చూడండి. విచిత్రమైన వీడియో. వర్షం పడుతుంది. ఫోన్ ఇన్ని అర్థం కాలేంట్రో నాయన. నానిపోద్ది మళ్ళీ. మేము ఇక్కడ అడుగుతున్నాము అంటే అక్కడ ఉండే వాళ్ళు లేకపోతే ఇందాక కనిపించిన ఊరాలో కనిపించారు. మొత్తానికి అడుగుతుంటే ఈ దారి అనేసి అడుగుతున్నారు. చూడండి ఈ అడవిని ఎలాగ సాగు చేసుకున్నారో, మొత్తం క్లీనింగ్ చేసి పసుపు జొన్న పొట్లాలు కండులు వేసారండి. ఆ పైన ఇంకో ఊరుందట, స్తంభం కనిపించింది కదా, అది కూడా ఒక ఊరుందట. ఎన్ని ఊర్లు ఉన్నాయో చూడండి. ఇక్కడి నుంచి వెళ్ళాలి.
వర్షమేమో మామూలుగా పడట్లేదు, స్టార్ట్ అయిపోయింది. అయినా సరే ఆగేది లేదు, అనుకుంటే వెళ్ళిపోవాల్సిందే. మీకోసం వర్షం తడిసైనా ముద్దైసైనా కష్టపడతాం. చూడండి పైన ఆ కొండ పైన చూడండి ఎంత క్లీనింగ్ చేస్తారండి. మా గిరిజనుల పవర్ అంటే అలాగుంటుంది. ఏ కొండని వేస్ట్ చేయరండి, సాగు చేసుకుంటారు, పంట వేసుకుంటారు. చూడండి ఇక్కడ జీడి చెట్లు అన్నీ ఉన్నాయి. దారి సరిపోయినట్టు పీకేసారు ఏకంగా. చూశారు కదా, చూడడానికి బాగుంది. చుట్టూ మొత్తం అడవిలే, ఇవన్నీ అడవిలే, దట్టమైన అడవిలే ఇవన్నీ. చూడండి ఊరికి వచ్చాం అనుకుంటా. ఓ గాడ్, మేము చూడండి ఊరు వచ్చేసాము. ఇదే ఊరు. ఓ చూడండి వాటర్ లాగా వస్తుందో. ఓహో, ఊర్లో ట్యాంక్ కూడా ఉంది. మరి ఈ ట్యాంక్ కావాల్సిన కన్స్ట్రక్షన్కి సంబంధించిన వస్తువులు మరి ఎలా తెచ్చారో తెలియదు, కానీ ట్యాంక్ అయితే ఇక్కడ చేస్తుంది. కొండ ప్రాంతం నీళ్ళు అనేది చాలా చల్లగా ఉంటాయి, బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఊర్లో చర్చ్ కూడా ఉంది. వాళ్ళు చర్చ్ కట్టుకున్నారు ఊర్లో. ఇదే ఊరు. ఈ కొండ అవతలు మొత్తం కొండలే ఉంటాయి. ఈ కొండ మధ్యలో ఊరు అన్నమాట. దీనికి ప్రత్యేకంగా రోడ్డు అంటూ ఏం లేదు, దారే ఉంటుంది. మరి ఇక్కడ నివసిస్తున్నారు. వీళ్ళకి పవర్ సప్లై కూడా ఉంది, పర్లేదు. డాబా ఇల్లు అయితే ఒక్కటి లేదని, డాబా ఇల్లు లేదు కదా బ్రో, మొత్తం పూరిల్లే, డాబా ఇల్లు ఒక్కటి లేదు. చూడండి అలా. డాబా ఇల్లు అయితే ఒక్కటి కూడా లేదు, మొత్తం పూరిల్లే. ఇలా లైన్గా ఉంటాయి. ఈ కొండ మధ్యలో ఊరు ఉంది. నాకు ప్రశాంతంగా ఉంది. నాకు తెలిసి ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఏం ఉండదు. ఎవరి పని వాళ్ళు చేసుకొని రాత్రి అయితే పడుకోవడమే, మార్నింగ్ అయితే పనికి వెళ్ళడమే. ఇక్కడ అలా వరుసగా ఉంటాయి బిల్డింగ్స్, కానీ ఇంకేం లేదు. పవర్ సప్లై అయితే ఉంది. పూరిల్లు చూడు, పురాతనమైన పూరిల్లు ఎలా ఉన్నాయో చూడండి. ఒకప్పుడు మేము కూడా ఇలాగే ఉండేవాళ్ళం. ఇప్పుడు మేము కొంచెం ఇది చూడండి ఇల్లు ఎలా ఉన్నాయి, ఊరు ఎలా ఉందన్నది. ఊరు సిన్సులే బాగు బారా కొత్తగూడ తేన ఆంధ్రప్రదేశ్ నుంచి యాగడేలం తినది కొన జగత్తులు బాగుమంటారా మొన్న సొంతం కొద్దాం నొలసగూడ. మొత్తం 5 ఊర్లు కలిపి ఇది ఇక్కడ కదా, 5 ఊర్లు కలిపి ఇక్కడ వచ్చారనమాట. ఎన్ని సంవత్సరాలు అవుతుందని అయితే డాడీ నుంచి డజింగ్ సంవత్సరం ఎట్లా వచ్చేసి 17 సంవత్సరాలు. అంటే అందరూ కొండని ఆడుకుని అసలు అడుకో తినాడు. అదేలే ఎంతకంత బెంతా బంగ్సులు ఆడే వెతికి వెతికి అలాగా ఇక్కడికి వలసకు వచ్చేసారు. అయితే దానాతో ఎన్ని చేతులు ఇయర్ అయితే డైరెక్ట్ రోడ్ అయితే ఇంకా శాంక్షన్ అవ్వలేదు. जनबन जात्रा भाई पंडे तरी परतडी आ पेजिंग ने बिना डिंग अక్కడ ఏం కాదు
డజింగ్ ఎన్ని ఇల్లు డాడీ మొత్తం మిసి రైలు బిందు కానీ నాపుట్ లేని ఫారెస్ట్ నుంచి అబంతం చేసి ఫారెస్ట్ నుంచి కాజా ఫారెస్ట్ నుంచి దీనికి పర్మిషన్ తీసుకున్నా కానీ డింగ్ మొదట్లో సిగ్నల్ అందే తగ్గితే సిగ్నల్ అంటే అడ్డే సిగ్నల్ లేతగా ఎన్ని ఇల్లు దాకా అవుతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి 9 గడపలు అవుతున్నారు. అంటే వేరే వేరే ఊరు నుంచి వచ్చారు. నుంచి వ్యూ ఎలా ఉంటుంది? ఇదిగో చుట్టూ కొండలే, కింద ఊరు వచ్చిందండి. ఇది ఊరు కొండ కనిపిస్తుంది కదండి. ఆ టాప్లో ఆ కొండ అవతల ఒక ఊరు ఉంటుంది, అలాగే రోడ్డు ఉంటుంది అన్నమాట. ఆ కొండ నుంచి చూసామనుకో వ్యూ ఎలాగుంటుంది అంటే సేమ్ వంజంగి హిల్స్ ఎలాగుంటుందో, ఆ కొరాపుట్ హిల్స్ ఎలాగుంటుందో సేమ్ అలాగే కనిపిస్తుందండి. వ్యూ అంతా మేఘాలు తేలి ఆడినట్టు కనిపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ 20 కుటుంబాలు నివసించేవి. వాళ్ళ సొంత ఊరిని వదిలేసి ఇక్కడ వచ్చి 20 కుటుంబాలు నివసించేవి. కాకపోతే ఇప్పుడు 9 కుటుంబాలే ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో అంటే ఇక్కడ ఉండేవారు ఒకప్పుడు, కానీ ఏనుగులు వచ్చి ఇళ్ళ మీద ధ్వంసం చేసి దాడి చేసేవి ప్రజల మీద, అదే మనుషుల మీద. దానివల్ల భయపడి కొన్ని కుటుంబాలు అయితే వెనక్కి తిరిగి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళడం అయితే జరిగింది. అందుకే ఇప్పుడు ప్రజెంట్ అయితే 9 కుటుంబాలే ఉన్నాయి. ఈ పైనుంచి వ్యూ ఇలా ఉంటుంది. చుట్టూ కొండలు, అసలు దట్టమైన అడవి మొత్తం ఇలాగా. కింద ఊరు, మధ్యలో ఊరు. మీకు జూమ్ చేసి చూపిస్తాను. వర్షం బాగా పడుతుంది. వర్షంలో అలా నడుస్తుంటే చాలా బాగుంది. చూడండి చాలా గట్టిగా పడుతుంది కొండ. చూడండి వర్షం బాగా గట్టిగా పడుతుంది. వర్షం బాగా పడుతుంది చూడ. అదే గురువు నాకు కనిపించలేదు. నేను ఇంత వర్షంలో ఏ చేస్తున్నాం అనుకుంటున్నా రేటు వీడియో తీస్తున్నాము గట్టిగా. ఇది 2 ఊరు ఇది. చూడండి గాయ్స్, వర్షం గట్టిగా, వర్షం మామూలు కాదు. వర్షం మీద వర్షం గుడికి తెచ్చుకోలేదు. ఆకే మాకు రక్షణ, తేకాకే మాకు రక్షణ. చూడండి ఫుల్ రెయిన్, వర్షంలో తడిసిపోతున్నాము. వర్షంలో ఊరు చాలా బాగుంది. అంటే ఇది కిందూరు, పైన అయితే మరి దారుణంగా ఉంటుంది. ఏర్తాయి బడే డాడాలు ఎంతున్నాయి. ఇదండి మొబైల్ మొత్తం తడిపేస్తున్నాము. వర్షంలో కూడా వీడియో తీస్తున్నాము. వర్షంలో చాలా బాగుంది భయ్య. ఈ అడవి మధ్యలో వచ్చిన అనేది కానీ ఆగతాయి. అయితే మా గురించి బాధపడ్డారు. అంటే ఈ ఊరు దాటేసి వెళ్ళాము. అయితే వాళ్ళు ఏమనుకున్నాను, జారిపోయారేమో, లేకపోతే ఏమైనా మధ్యలో పాము కానీ ఏమైనా ఎదురయ్యారు అనుకుంటున్నారు. మేమైతే వచ్చామండి, ఊరికి వచ్చాము, చేరాము క్షేమంగా. అలాగే ఫీల్ అవుతున్నారు ఈ గ్రామస్తులు అయితే. ఇప్పుడైతే మేము మీకు ఊర్లు చూపించడం అయిపోయింది. మేము రిటర్న్ అవుతున్నాము, ఇంటికి వెళ్తున్నాము. వర్షం గట్టిగా పడటం వల్ల వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. చూడండి
మేమైతే ఆ ఊరికి వెళ్ళేసి రిటర్న్ అయిపోయాం, వచ్చాము మెయిన్ రోడ్లోకి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో ఎలాగుందో కమెంట్ చేయండి. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.